హాయ్ అండి అందరికీ. వంకాయ కారం చేశానండి. ఇలా వేడి వేడి అన్నంలో ఇలా పొగలు వెళ్తుంటే ఆ అన్నంలోకి సైడ్గా ఈ వంకాయ కారం పెట్టుకొని తింటే అమోఘం అండి. నేను ఎలా చేశానో ఈ వీడియోలో చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా. 1/2 కేజీ తెల్ల వంకాయలు తీసుకున్నాను. వాటర్లో కడుక్కొని శుభ్రం చేసుకొని ఇలా పెట్టుకున్నానండి. తర్వాత ఇలా మనం చెక్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకొని పురుగులు ఉంటాయి కదా, ఇలా చెక్ చేసుకోవాలి. తర్వాత మొత్తం కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని వాటర్లోకి వంకాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. మాడిపోద్ది చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఫ్రై అయిపోయింది. ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నాను. ఈ ప్లేస్లో నువ్వులతో కూడా చేసుకోవచ్చు అండి. ఇలా దూరగా వేగింది కదా, ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. మరోవైపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైనాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి. ఇలా చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఆ కారం మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం కదా, అది కూడా స్టఫింగ్ చేసి అలా కూడా చేసుకోవచ్చు అండి. 2 రకాలు చేసుకోవచ్చు. నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఇలా మొత్తము వంకాయలన్నీ వేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. నల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు. ఏ టేస్ట్కి ఆ టేస్టే బాగుంటుంది. ఇలా మొత్తం వేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇక్కడ మనకు కలర్ తెల్ల వంకాయలు కదా, కలర్ చేంజ్ అవుద్దండి. ఇక్కడ ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ముందుగా మిక్సీలో తీసుకున్న మసాలా ఉంది కదండి, అందులోకే పల్లీలు తీసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. తర్వాత ఇట్లా పొట్టు వెలిచిన వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి, ఒక 10 తీసుకున్నాను. హెల్త్ కూడా చాలా మంచిదండి. మనం ఇంకా ఎక్కువ వేసుకొని కూడా తినచ్చు. ఈ విధంగా పట్టుకోవాలండి కారాన్ని. ఇలా పట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం వేయించుకున్న వంకాయలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకొని గట్టిగా ఇలా ప్రెస్ చేసినట్టు అయితే బయటికి రాదండి కారము, అంటే తక్కువ వస్తుంది. ఇలా మొత్తం ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా వేయించుకున్న ప్యాన్లోకే 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, ఒక 2 ఆనియన్ తీసుకున్నానండి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. ఇక్కడ చక్కగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు వంకాయలను వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం స్టఫింగ్ పెట్టాం కదా, ఇలా మెల్లగా పెట్టేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మనం ముందే ఆ వంకాయలను కుక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. 5 నిమిషాల్లో అయిపోద్ది. మిగిలిన కారం కూడా ఇప్పుడు వంకాయల పైన వేసేసుకోవాలండి. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చెక్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోయిందో లేదో. ఇక్కడ ఫ్రై అయిపోయిందండి. చూడండి, వంకాయ కారం రెడీ అయిపోయింది. ఇక్కడ ఇంకేం వేయలేదండి, అంతే. చాలా బాగుంటుంది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.